పాలినామియల్. అంటే తెలుగులో బహుపది అంటాం. సో పాలినామియల్ అంటే ఏంటంటే ఒక ఏఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎన్ ఫామ్లో హియర్ ఏ బిలాంగ్స్ టు ఆర్ అండ్ ఎన్ ఇస్ ఏ n belongs to whole number. సో ఏ బిలాంగ్స్ టు ఆర్ ఎన్ బిలాంగ్స్ టు హోల్ నెంబర్ అయ్యేటట్టు ఏఎక్స్ టు పవర్ ఎన్ ఫామ్లో ఉండే ఫైనైట్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ వాటి యొక్క సమ్ని పాలినామియల్ అంటాము. అంటే ఏఎక్స్ అన్ని టర్మ్స్ ఏఎక్స్ టు పవర్ ఎన్ ఫామ్లో ఉంటాయి. సో ఏఎక్స్ టు పవర్ ఎన్ ఫామ్లో ఉండి అన్నీ యాడ్ చేయబడి ఉంటాయి. అలాంటి వాటిని ఏమంటారు? పాలినామియల్ అంటాము. సో ఈ పాలినామియల్లో ఎన్ అనే దాన్ని ఏమంటాము? ఎన్ అంటే పవర్ ఆఫ్ ఎక్స్. ఎక్స్ని డిగ్రీ ఆఫ్ పాలినామియల్ అంటాము. డిగ్రీ ఆఫ్ పాలినామియల్. సో ఏ అనేది కోఫిషియంట్, ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎన్. ఎన్ అనేది ఏంటి? దాని యొక్క డిగ్రీ. ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 అయితే ఫస్ట్ డిగ్రీ, ఎన్ ఈజ్ ఈక్వల్ టు 2 అయితే సెకండ్ డిగ్రీ, ఎన్ ఈజ్ ఈక్వల్ టు 3 అయితే థర్డ్ డిగ్రీ. సో మనం ఒక ఎన్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏఎక్స్ ప్లస్ బి, ఏఎక్స్ ప్లస్ బి ఉందనుకో, ఇదేంటి? ఫస్ట్ డిగ్రీ పాలినామియల్. ఏఎక్స్ ప్లస్ బి అనేది ఫస్ట్ డిగ్రీ పాలినామియల్. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అనేది సెకండ్ డిగ్రీ పాలినామియల్. ఏఎక్స్ క్యూబ్ ప్లస్ బిఎక్స్ స్క్వేర్ ప్లస్ సిఎక్స్ ప్లస్ డి అనేది థర్డ్ డిగ్రీ పాలినామియల్. ఇలాగే అప్ టు ఏఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎన్ ప్లస్ బిఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎన్ మైనస్ 1 ప్లస్ అప్ టు జెడ్. ఇదండి nth డిగ్రీ పాలినామియల్. సో ఇక్కడ ఏబిసిడి అప్ టు జెడ్ అనేది బిలాంగ్స్ టు క్యాపిటల్ ఆర్ రియల్ నెంబర్స్. దీస్ ఆర్ ఆల్ రియల్ నెంబర్స్. ఎన్ బిలాంగ్స్ టు హోల్ నెంబర్. సో నాన్ జీరో ఇంటీజర్ ఆర్ హోల్ నెంబర్స్. సో ఇలా అంటే ఇక్కడ ఎక్స్ యొక్క పవర్ ఏంటి? 1, కాబట్టి ఇది ఫస్ట్ డిగ్రీ. ఇక్కడ హయ్యెస్ట్ పవర్ ఆఫ్ ఎక్స్, ఎక్స్ యొక్క పవర్ హైయెస్ట్ పవర్ ఏంటి? 2, సో కాబట్టి ఇది సెకండ్ డిగ్రీ పాలినామియల్. అండ్ హైయెస్ట్ పవర్ ఆఫ్ ఎక్స్ యొక్క ఏంటి? 3, కాబట్టి థర్డ్ డిగ్రీ పాలినామియల్. ఎక్స్ టు పవర్ ఆఫ్ ఎన్లో హైయెస్ట్ ఏంటి? ఎన్, కాబట్టి nth డిగ్రీ పాలినామియల్. ఇక్కడ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. సో ఇన్ ఆల్ దీస్ కేసెస్ కండిషన్స్ ఏంటి? ఏ కామా బి కామా అప్ టు జెడ్ బిలాంగ్స్ టు ఆర్ అంటే వాస్తవ సంఖ్యలు, ఎన్ అనేది హోల్ నెంబర్స్, సో నాన్ జీరో ఇంటీజర్ది. ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఒకవేళ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అయిందనుకో, అప్పుడు ఈ టర్మ్ ఏమవుతుంది? 0 అయిపోతుంది. సో ఓన్లీ కాన్స్టెంటే మిగులుతుంది. సో ఏ కాబట్టి ఫస్ట్ డిగ్రీ పాలినామియల్ కాబట్టి ఏ అనేది 0 కాదు. ఏ 0 కాకుండా ఏ అనేది రియల్ నెంబర్ అయి ఉండాలి. సో 0 కాని నాన్ జీరో రియల్ నెంబర్. సో ఇది పాలినామియల్ యొక్క డెఫినేషన్. సో మనం ఎగ్జాంపుల్ చూసి ఏది పాలినామియల్ అవునా కాదా అనేది చూద్దాం. సో ఇప్పుడు ఇక్కడ ఏఎక్స్ ప్లస్ బి, ఇది ఫస్ట్ డిగ్రీ పాలినామియల్. దీన్ని ఏమంటాము? లీనియర్ పాలినామియల్ అంటాము. లీనియర్ పాలినామియల్. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అనేది సెకండ్ డిగ్రీ పాలినామియల్. దీన్ని ఏమంటాము? క్వాడ్రటిక్ పాలినామియల్ అంటాము. క్వాడ్రటిక్ పాలినామియల్. ఏఎక్స్ క్యూబ్ ప్లస్ బిఎక్స్ స్క్వేర్ ప్లస్ సిఎక్స్ ప్లస్ డి అనేది థర్డ్ డిగ్రీ పాలినామియల్. దీన్ని ఏమంటాము? క్యూబిక్ పాలినామియల్ అంటాము. ఏమంటాము? క్యూబిక్ పాలినామియల్. ఇది nth డిగ్రీ కాబట్టి nth డిగ్రీ పాలినామియల్. మనం
గ్రాఫికల్గా మనం చిన్న చూసాం ఏఎక్స్ ప్లస్ బి అనే ఫామ్లో ఉన్నదాన్ని గ్రాఫికల్గా రిప్రజెంట్ చేస్తే ఇది వచ్చేది ఏంటి, ఏఎక్స్ ప్లస్ బి అనేది స్ట్రేట్ లైన్ అవుతుంది. ఇది స్ట్రేట్ లైన్. ఏఎక్స్ ప్లస్ బి అనేది స్ట్రేట్ లైన్ అంటే సరళ రేఖ. దీన్ని గ్రాఫ్ మీద రిప్రజెంట్ చేస్తే ఇది సరళ రేఖ అవుతుంది. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అనేది గ్రాఫ్ మీద రిప్రజెంట్ చేస్తే వచ్చేది ఏంటి, పారాబోలా అవుతుంది. సో మనం ఫస్ట్ డిగ్రీ పాలినామియల్స్, లీనియర్ పాలినామియల్ని గ్రాఫ్ మీద రిప్రజెంట్ చేస్తే స్ట్రేట్ లైన్ అవుతుంది. సెకండ్ డిగ్రీ పాలినామియల్ ఆర్ క్వాడ్రాటిక్ పాలినామియల్ని గ్రాఫ్ మీద రిప్రజెంట్ చేస్తే వచ్చేది పారాబోలా. ఫస్ట్ మనం పాలినామియల్ ఏది అవునా కాదా అనేది చూస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 2x². సో ఇక్కడ 2x² ఇస్ ద ఫార్మ్ ఆఫ్ ax⁴n. ఇక్కడ n అనేది హోల్ నెంబర్, ఇక్కడ 2 అనేది రియల్ నెంబర్. సో కాబట్టి 2x² ఇస్ ఏ పాలినామియల్. ఫోర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/7. 4x² ప్లస్ 1/7 అంటే ఇక్కడ 1/7 అనేది కాన్స్టెంట్. ఇక్కడ 1/7 కాన్స్టెంట్ స్థిరాంకము. 4x², x² అనేది 4 అనేది రియల్ నెంబర్, x² అనేది x యొక్క కోషెంట్. సో x యొక్క కోషెంట్ అనేది రియల్ నెంబర్లో అది హోల్ నెంబర్గా ఉంది కాబట్టి తీస్తే పాలినామియల్. 1/x - 1. సో ఈజ్ ఇట్ 1/x - 1 ఇస్ ద పాలినామియల్? 1/x - 1 ఇక్కడ 1/x - 1 ఇక్కడ ఏముంది, ఫ్రాక్షన్ రూపంలో ఉంది. సో x యొక్క పవర్ ఏంటి, దీన్ని తీసుకొస్తే x యొక్క పవర్ ఏమిటి, మైనస్లో ఉంటుంది. సో కాబట్టి x యొక్క పవర్ ఇక్కడ మనకి ఇక్కడ x యొక్క x⁴n అనేది ఏంటి, హోల్ నెంబర్, నేను నాన్ జీరో ఇంటీజర్. సో నాన్ జీరో ఇంటీజర్ కావాలి, హోల్ నెంబర్ కావాలి, కాబట్టి ఇట్స్ నాట్ ఏ పాలినామియల్. సో నాట్ ఏ పాలినామియల్. అలాగే p to the power of -2 plus 1. p to the power of -2 plus 1 అంటే ఏంటి, 1/p² plus 1. సో 1/p² plus 1 అంటే ఇక్కడ 1/p². సో ఇది x to the power of p to the power of -2. ఇక్కడ -2 అనేది ఏంటి, ఈజ్ నాట్ బిలాంగ్స్ టు w, హోల్ నెంబర్స్ కాదు. -2 అనేది హోల్ నెంబర్ కాదు. సో అందుకని ఇది 1/p² అంటే p to the power of -2. ఇక్కడ ఇది హోల్ నెంబర్ కాదు కాబట్టి 2 అనేది -2 అనేది హోల్ నెంబర్ కాదు కాబట్టి ఇది ax⁴n ఫామ్లో లేదు. సో నాట్ ఇన్ ఎందుకంటే n అనేది ఇక్కడ ఏమనుకున్నాం, హోల్ నెంబర్ అనుకున్నాం, n బిలాంగ్స్ టు w అనుకున్నాం. సో ఇక్కడ -2 అనేది నాట్ బిలాంగ్స్ టు హోల్ నెంబర్, అందుకని ఇట్స్ నాట్ ఏ పాలినామియల్. సో నాట్ ఏ పాలినామియల్. సో మనకి ఏది పాలినామియల్ కాదు అనేది ఫస్ట్ క్లియర్గా కాన్సెప్ట్ వైజ్గా అర్థం కావాలి. ఇప్పుడు 2x² ఇస్ ఎ పాలినామియల్, 4x² + 1/7 ఇస్ ఎ పాలినామియల్. పాలినామియల్ కావడానికి x యొక్క పవర్ నాన్ జీరో ఇంటీజర్ కావాలి, అంటే హోల్ నెంబర్ కావాలి. సో x యొక్క పవర్ నాన్ జీరో ఇంటీజర్ అయినప్పుడే అది పాలినామియల్, మిగతా కేసులో అది పాలినామియల్ కాదు. సో నెక్స్ట్ value of the polynomial. సో వాల్యూ ఆఫ్ పాలినామియల్ అంటే ఏదన్నా ఒక పాలినామియల్ని మనం p(x) అనే లెటర్తో సూచిస్తాము. సో p(x) లోపల వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ p(x) అయినప్పుడు p(x)లో x = kని సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు ఏమవుతుంది, p(k) అవుతుంది. సో p(k) అనేది వాల్యూ ఆఫ్ పాలినామియల్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ p(t) = t³ - 1. సో వెన్ t = 1, దాని వాల్యూ 1 అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు p(1) = 1³ అంటే -1.
టీ ఉన్న దగ్గర మేము ఏం పెడుతున్నాం 1 పెడుతున్నాం. సో పీ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టీ క్యూబ్ మైనస్ 1 అన్నప్పుడు టీ ఈజ్ ఈక్వల్ టు 1 దగ్గర పీ ఆఫ్ 1 అంటే టీ దగ్గర 1 పెడుతున్నాం. 1 క్యూబ్ మైనస్ 1, 1 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ద వాల్యూ 1 మైనస్ 1. సో 1 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఎంత 0. అలాగే టీ ఈజ్ ఈక్వల్ టు 2, టీ ఈజ్ ఈక్వల్ 2 ఉన్నప్పుడు పీ ఆఫ్ 2, పీ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది 2 క్యూబ్ మైనస్ 1, 2 క్యూబ్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది 2 ఇంటూ 2 ఇంటూ 2 8 మైనస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 7. పీ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1, మైనస్ 1 అయినప్పుడు ఏమవుతుంది పీ ఆఫ్ మైనస్ 1, పీ ఆఫ్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 హోల్ క్యూబ్ మైనస్ 1, మైనస్ 1 హోల్ క్యూబ్ ఇంటూ మైనస్ 1 ఇంటూ మైనస్ 1 ప్లస్ 1, ప్లస్ 1 ఇంటూ మైనస్ 1 మైనస్ 1 అవుతుంది. సో మైనస్ 1 హోల్ క్యూబ్ ఏంటి మైనస్ 1 3 టైమ్స్ మల్టిప్లై చేస్తాం. సో ఈజ్ ఈక్వల్ ఎంత మైనస్ 1 మైనస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2. అలాగే ఫస్ట్ టీ ఈజ్ ఈక్వల్ టు 0, టీ ఈజ్ ఈక్వల్ 0 అయినప్పుడు ఏమవుతుంది పీ ఆఫ్ 0, పీ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 0 క్యూబ్ మైనస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 0 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1. సో వాల్యూ పాలినామియల్ ఏంటి పీ ఆఫ్ టీ టీ క్యూబ్ మైనస్ 1 అనేది పాలినామియల్. టీ క్యూబ్ మైనస్ 1 అనే పాలినామియల్లో మన పీ ఆఫ్ 1 అంటే వాల్యూ ఎట్ 1 ఈజ్ ఈక్వల్ టు 0, వాల్యూ ఎట్ 2 ఈజ్ ఈక్వల్ టు 7, వాల్యూ ఎట్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2, వాల్యూ ఎట్ 0 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1. సో దీన్ని వాల్యూ ఆఫ్ పాలినామియల్ అంటాము. సో అలాగే జీరోస్ ఆఫ్ పాలినామియల్, జీరోస్ ఆఫ్ పాలినామియల్లో వచ్చేటప్పుడు ఏమవుతుందంటే ఎక్కడ 0 అవుతుందో పాలినామియల్ వాల్యూ ఎక్కడ 0 అవుతుందో దాన్ని 0 అంటాం. ఇక్కడ పీ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 0, అదే పీ ఆఫ్ 2 దగ్గర పీ ఆఫ్ మైనస్ 1 దగ్గర పీ ఆఫ్ 0 దగ్గర పాలినామియల్ 0 కాలేదు. సో ఇది ఇక్కడ దాని వాల్యూ అవుతుంది. కానీ పీ ఆఫ్ 1 దగ్గర దాని పాలినామియల్ వాల్యూ 0 అయింది. సో దీన్ని ఏమంటాం పీ ఆఫ్ 1ని 0 ఆఫ్ ద పాలినామియల్ అంటాం. సో వాల్యూ ఆఫ్ పాలినామియల్ ఎలా కనుక్కోవాలో తెలుసు కదా. పీ ఆఫ్ ఎక్స్ పాలినామియల్ ఇచ్చినప్పుడు ఆ పాలినామియల్లో మనం వాల్యూ ఎట్ 1 అన్నప్పుడు ఎక్స్ బదులు 1 సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు ఆ వాల్యూ వస్తుంది. ఇక్కడ పీ ఆఫ్ టీ అని ఇచ్చాడు. సో ఇంకో ఎక్కువ ఎగ్జాంపుల్ ఇద్దాం. Zeros of polynomial. Zeros of polynomial. ఎక్కడైనా px is a polynomial. At x is equal to k, p of k is equal to 0, then k is called 0 of the polynomial. So for example, x square minus 4. So x square minus 4. So when there is a p of x is equal to x square minus 4. So when it is p1 is equal to 1 square minus 4, that is equal to minus 3. p2 is equal to 2 square minus 4, that is equal to 4 minus 4 is equal to 0. And p of minus 1 is equal to minus 1 whole square minus 4, that is equal to minus 3. P of minus 2 is equal to minus 2 whole square minus 4, that is equal to 4 minus 4 is equal to 0. So here p of 2 is equal to 0 and p of minus 2 is equal to 0. So 2 and minus 2 are called 2 and minus 2 are zeros of polynomial. So 2 and where 2 and minus 2
that p of x got 0. So here p of x is 0 when x is equal to 2 and minus 2. So 2 and minus 2 are zeros of the polynomial. So the answer is 2 and comma minus 2 are zeros of the polynomial. So whenever that zeros, the polynomial, when x is equal to k, when we substitute x is equal to k, then the polynomial p of x becomes p of k is equal to 0, then the k is called 0. సో మనం సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఇప్పుడు x స్క్వేర్ మైనస్ 4 ఉంది, దీంట్లో x స్క్వేర్ మైనస్ 4లో 2 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 0 అయిపోయింది, -2 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు కూడా 0 ఉంది. సో x ఈజ్ ఈక్వల్ 2 కానీ -2 కానీ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 0 ఉన్నప్పుడు ఆ పాలినామియల్ ఏమంటారు? 2, -2ని జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ అంటారు. So in general, ax plus b we have already seen. Ax plus b is the first degree polynomial. It's called linear polynomial. So this is a first degree polynomial. So it contains only one zero. Ax square plus bx plus c, the second degree polynomial, is called quadratic polynomial. Contains two zeros. Ax cube plus bx square plus cx plus d is the third degree polynomial. It's called cubic polynomial. It's called 3 zeros. In general, here in all case, a is not equal to 0. A x to the power of n plus b x to the power of n minus 1 plus up to z. This contains nth degree polynomial. Here nth degree polynomial contains n zeros. In all the cases, a is not equal to 0. If a is equal to 0, that becomes a constant term. Here that becomes first degree. So then a is not equal to 0. So whenever that first degree polynomial contains 1 zero, second degree polynomial contains 2 zeros, third degree 3 zeros, nth degree n zeros. So this is the zeros of the polynomial.